మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. మరి ఈరోజు దేవుడు వాగ్దానం ద్వారా మనందరితోనూ మాట్లాడుతున్నాడు. మరి ఈ దినమంతా ఈ వాగ్దానాన్ని మనందరము ఆత్మీయంగా ధ్యానించుకోవాలని కోరుకుంటున్నాను. మరి ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం యెషయా గ్రంథము 60:22 వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. ఇదండి ఈరోజు వాగ్దానం. ఈ వాగ్దానము మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే అల్పులను ఎన్నుకుంటానని అంటున్నాడు. మరి దేవుడు గొప్పవాడిని కాదండి, అల్పులనే ఎన్నుకుంటాడు. మరి గొర్రెలు కాసిన దావీదు రాజుగా చేశాడు. మరి గిద్యోను నేను చిన్నవాడిని అని అన్నప్పుడు అతన్ని గొప్ప యోధుడిగా మార్చాడు. మత్స్యకారులని శిష్యుల్ని లోకాన్ని మార్చే అపోస్తులుడిగా చేస్తాడు కదా. మరి దేవుడు నీ అర్హతను చూడండి, నీ సమర్పణ చూస్తాడు. దేవుడు సంఖ్యను కాదండి, సన్నిధిని చూస్తాడు. ఒక మనిషి దేవునితో ఉంటే 1000 మంది కంటే బలవంతుడు అనమాట అండి. మరి దావీదు ఒక్కడే గొలియాతును జయించాడు. ఏలియా ఒక్కడే బాలు ప్రవక్తను ఎదురు నిలిచాడు. మన జనసంఖ్య కాదండి, దేవుని సన్నిధి. దేవుడు తన సమయానికి అభివృద్ధి చేస్తాడు మనల్ని. మరి యేసపు వెంటనే మరి ఐగుప్తు ప్రధాని కాలేదండి. మరి దావీదు వెంటనే రాజు కాలేదు. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం వెంటనే నెరవేర్పు కలగలేదు. దేవుని సమయం వచ్చినప్పుడు మరి ఆ వాగ్దానానికి ఫలింపుని అనేది మనం చూస్తాము, నెరవేర్పుని కలిగిస్తాడు కూడా దేవుడు. సంవత్సరాలు నిరీక్షణతో మనం ఉంటాము, కానీ క్షణంలో ఫలింపు అనేది ఇస్తాడనమాట. ఒక చిన్న విత్తనం పెద్ద వృక్షం అవుతుంది. చిన్న ప్రార్థన గొప్ప అద్భుతానికి కారణమవుతుంది. ఒక చిన్న విశ్వాసము పర్వతాన్ని కదిలిస్తుంది. మరి ఈరోజు నీ సేవ చిన్నదిగా ఉండొచ్చు, కానీ దేవుని చేతిలో అది చాలా గొప్పదిగా అవుతుంది అనమాట అండి. దేవుడు అలుపుల్ని విడిచిపెట్టాడండి, అలుపుల్ని అభివృద్ధి చేస్తాడు. దేవుడు తన సమయానికి తన వాగ్దానాన్ని ఇచ్చి నెరవేర్పు అనేది కలిగిస్తాడనమాట. మరి ఈరోజు నువ్వు అల్పుడుగా కనిపించవచ్చు, కానీ దేవుడు వాగ్దానం నీ మీద ఉంటే నీ రేపు ఈ రోజు కంటే గొప్పదిగా కనిపిస్తుంది. మరి నిన్ను మనుషులు చిన్నవాడుగా చూడొచ్చు, కానీ దేవుడు నిన్ను బలమైన జనముగా చేస్తానని మాట ఇస్తున్నాడు ఈ వాగ్దానంలో. కాబట్టి నిరాశపడకూడదు, ప్రార్థనలో నిలిచి ఉండాలి, పరిశుద్ధతలో నడుచుకోవాలి, దేవుని సమయం కోసం ఎదురు చూస్తూ కనిపెడుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే తగిన కాలమందు నిన్ను పైకెత్తివాడు ఆయనే కాబట్టి, మనుషులు కాదండి. మరి యెహోవా దేవుడే నిన్ను లేవనెత్తుతాడు. 1000 మందిగా ఒంటరిగా ఉన్నా మరి 1000 మందిగా నిన్ను మరి చేస్తానని మాట ఇస్తున్నాడు ఈ వాగ్దానంలో. మరి మరి వాగ్దానం ఇచ్చిన వాడు ఇప్పటికీ కూడా మరి సజీవంగానే ఉన్నాడనమాట. మరి అలాంటి దేవుని వాగ్దానాలు మనము మరి విశ్వాసంతో దినమంతా ఎత్తుపట్టుకుని ప్రార్థన చేస్తే ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్పు అనేది కలుగుతుంది అనమాట. మనము దాని ఫలితాన్ని మనం చూడగలం అనమాట. అలాంటి దీవెన ఆశీర్వాదాలు వాగ్దానాన్ని పొందుకోవాలని కోరుకుంటూ ఆమేన్. గాడ్ బ్లెస్.